ఏపీ ఎన్నికల పర్వంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరిలోనూ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదుతో ఎవరికి వారు గెలుపంచనాల్లో ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. మరి పోలింగ్ శాతం పెరగడానికి కారణాలేంటి? ఓటు పోటెత్తడం దేనికి సంకేతం? వైసీపీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుందా, లేదంటే విపక్ష కూటమిదే అధికారమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.59%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10% మేర ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదు కాగా, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు ఆయన వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇక 2019లో 79.77% పోలింగ్ నమోదైందని, గతంతో పోలిస్తే ఈవీఎంలో 1% ఎక్కువ నమోదైనట్టు ఆయన వెల్లడించారు. మరోపక్క సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఏపీ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో 4 విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు జనం భారీగా పోటెత్తారని, ఎన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూపించారని తెలిపారు సీఈఓ మీనా. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా 6 తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటు వేశారని, సాయంత్రం 4 తర్వాత మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. చివరి పోలింగ్ కేంద్రంలో మరుసటి రోజు తెల్లవారుజాము 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ఈ కారణంగానే ఈవీఎంలను అప్పగించేందుకు ఆలస్యమైనట్టు తెలిపారు. ఇక కొన్ని చోట్ల వాతావరణ సమస్యలు, పోలింగ్ ఆలస్యం కావడం, కోనసీమ, శ్రీకాకుళంలో వర్షాల వల్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగినట్టు ఆయన వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అబ్జర్వర్లు రీపోల్ చేయాలో వద్దో నిర్ణయించిన తర్వాత తుది గణాంకాలు ఖరారు చేసినట్టు తెలిపారు. అలాగే ఈవీఎంలను పగలగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అబ్జర్వర్లు రీపోలింగ్కు సిఫారసు చేయలేదని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్టు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు సీఈఓ ముఖేష్ మీనా. అసెంబ్లీకి వేరుగా, లోక్సభకు వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. ఇక పోలింగ్ సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా మాట్లాడారు సీఈఓ మీనా. ఈ ఘటనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటల్లో ఘర్షణలు జరిగాయని, మంగళవారం నుంచి డీజీపీతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాత 4 చోట్ల 144 సెక్షన్ విధించి అదనపు బలగాలను తరలించామని, స్థానిక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాల్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP, and some special steps already DGP garu ninnati nunchi initiate chesaru.
ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఏపీలో పోలింగ్ శాతం పెరగడంపై ఎవరికి వారు గెలుపు అంచనాల్లో ఉన్నారు విపక్ష అధికార పార్టీ నేతలు. జగన్పై వ్యతిరేకత వల్లే జనం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని, ఓటు వేయడానికి ఉత్సాహం చూపారని కూటమి నేతలు చెబుతున్న మాట. భారీ మెజారిటీతో తమ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, తమదే అధికార పీఠమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం కాబట్టే జనం జగన్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో భారీగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారని, విక్టరీ కొట్టడం ఖాయమంటున్నారు. ఇక ఇదే భ్రమలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయని, ఇంటింటికి తమ సంక్షేమ ఫలాలు చేరాయి కాబట్టే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని చెబుతున్నారు. మరి అధికార ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్టు ప్రజలు ఎవరి వైపు నిలిచారు? జగన్కు మద్దతిచ్చారా, లేదంటే విపక్ష కూటమిని గెలిపించేందుకే పోటెత్తారా అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.